హాయ్ హాయ్ 1950 రెసిపీస్కి స్వాగతం. నేను మీ అమ్మమ్మని. నేను చేయబోయే రెసిపీ మష్రూమ్ కర్రీ. ఆ మష్రూమ్ కర్రీని రెస్టారెంట్ స్టైల్లో చూపిస్తాను మీకు. వీడియోని మొదటి నుంచి చివరి దాకా చూసి నేను చెప్పే టిప్స్ని ఫాలో అవ్వండి. ఫాలో అవుతే కర్రీ చాలా సూపర్గా టేస్టీగా వస్తుంది మీకు. గ్యాస్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ బాండీ కాలాక ఆయిల్లో ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. 2 స్పూన్లు వేసుకున్న కొంచెం ఆయిల్ వీటెక్కాక ఇప్పుడు లవంగాయి, యాలకులు, ఒక దాల్చిన చెక్క ఇలా వేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం, ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయ ముక్కలను కోసుకుని చక్కగా పేస్ట్లా పట్టుకుంటే కర్రీ గుజ్జులాగా వస్తుంది. గ్రేవీ ఎక్కువ వచ్చి బాగుంటుంది. ఇలా పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఉల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయాక టమాటా పేస్ట్ వేసుకోండి. అన్నీ పచ్చియే పేస్ట్లు పెట్టాం కాబట్టి కొంచెం ఎక్కువసేపు ఆగనివ్వండి పచ్చివాసన లేకుండా. ఇప్పుడు ధనియాల పౌడరు, కొంచెం జీరా పౌడరు, తర్వాత పసుపు, తర్వాత కారం 2 స్పూన్లు వేసుకోండి. దీంట్లో పచ్చిమిరకాయలు ఏమీ వేయలేదు కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు దీన్ని కొంచెం వేగాక మష్రూమ్ని వేడి నీళ్ళల్లో వేసి కొంచెం సాల్ట్ కానీ నిమ్మరసం కానీ పిండుకుని శుభ్రంగా కడుక్కోండి. కడిగాక ఇలా ముక్కల్లా కోసుకుని వీటిని కాసేపు మగ్గనివ్వండి. మగ్గాక వాటర్ పోసుకుందాం. ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఈ మష్రూమ్స్ అన్నీ మగ్గాక ఇలా ఆయిల్ పైకి తేలాక కొబ్బరిను జీడిపప్పు పేస్ట్, అది కూడా కొంచెం మగ్గాక కొంచెం మగ్గనివ్వాలి. ఇలా ఆ పచ్చివాసన పోయే వరకు కొబ్బరిను జీడిపప్పు పచ్చివాసన పోయే వరకు కొంచెం ఇలా మగ్గనివ్వండి. కొంచెం ఒక్కొక్క 2 కప్పులకి వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకున్నాక మూత పెట్టేసి ఒక 15 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇదంతా మగ్గిన తర్వాత గుజ్జులాగా రావాలి. గుజ్జులాగా వచ్చాక కొంచెం 1/2 స్పూను గరం మసాలా, ఇప్పుడు కసూరి మేతి, మష్రూమ్స్ కర్రీ రెడీ.
నేను గ్యాస్ కట్టేసి సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను. తీసుకోండి. మష్రూమ్ కర్రీ రెడీ. ఈ కర్రీని వేడివేడి అన్నంలో టేస్ట్ చేసి అన్నంలో తిని టేస్ట్ చేసి చెప్తాను మీకు. ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంది. ఈ కర్రీని బిర్యానీలోకి కానీ పులకాలోకి కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుంది. రెస్టారెంట్ స్టైల్లో చేశాను. మీరు కూడా ఇంట్లో చేసుకుని ఎలా ఉందని నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేసి లైక్స్ కొట్టి నాకు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి నా వీడియోని మీరందరూ షేర్ చేసుకోండి.